భయ్యా బల్మూరి ఏమన్నా చదువుకున్నావా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంటాను, ఏమంటాడు? భయ్యా బల్మూరి ఏమన్నా చదువుకున్నావా, చదువుకోలేదా, కాపీ కొట్టి పాస్ అయినావా అని ఆర్ఎస్ ప్రవీణ్ అంటారు. అసలు ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఈ పిలగాని మీద మీరు స్పందించవలసిన అవసరమే లేదు. ఆయన ఏజ్ ఎంత, పిలగాని కథ ఎంత? గా పిలగాని విషయంలో మీరెందుకు స్పందించేళ్ళు? ఇంత పెద్దోని యేసుడు తప్పించాను ఉన్నదా? ఇలా ఎందుకు స్పందించేళ్ళు? దేనికి స్పందించేళ్ళు మీరు? రిలిక్విష్మెంట్ ఆట ఎప్పటి నుండో ఉందాట. నేను ఇప్పుడు ఏ ఇష్యూ లేకుండా ఉద్యోగాలు ఇచ్చా, నేను ఉన్నప్పుడు ఏ ఇష్యూ లేకుండా ఉద్యోగాలు ఇచ్చా. రికార్డులు పట్టుకొని గన్ పార్క్ వద్దకు వస్తా. ఎల్బీ స్టేడియం డ్రామా కోసమే నిరుద్యోగులను మోసం చేసిండ్రు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కు ఆర్ఎస్పీ కౌంటర్. లిక్విప్మెంట్ ఆప్షన్ అనేది గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ హయాంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారే తీసుకువచ్చారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. బల్మూరి ఏమన్నా చదువుకున్నావా, కాపీలు కొట్టి పాస్ అయ్యావా భయ్యా అంటూ కౌంటర్ ఇచ్చారు. తాను రీలిక్విష్మెంట్ ఆప్షన్ తీసుకురాలేదని, అది ఎప్పటి నుండో ఉందని స్పష్టం చేశారు. కానీ దాన్ని జాగ్రత్తగా వాడి ఎక్కడ బ్యాక్లాగ్ పోస్టులు లేకుండా చేశానని తెలిపారు. గురుకుల బోర్డు తన హయాంలో వేలాది పోస్టులు ఒక్క లీకేజీ, ఒక్క బ్యాక్లాగ్, ఒక్క కోర్టు కేసు లేకుండా, ఎలాంటి వాయిదాలు లేకుండా పారదర్శకంగా భర్తీ చేసినట్టు గుర్తు చేశారు. ఆ ట్రిప్ రికార్డులు పట్టుకొని వస్తా, గన్ పార్క్ వద్దకు వస్తానని దమ్ముంటే మీరు మీ సీఎం గారు రావాలని సవాల్ విసిరారు. మీ నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆనాడే చెప్పానని దయచేసి తొందరపడి ఎల్బీ స్టేడియం డ్రామా కోసం వేలాది నిరుద్యోగుల నోట్ల మట్టి కొట్టొద్దని చెప్పినట్టు తెలిపారు. మొదట డిఎల్ పోస్టులు భర్తీ చేసి చివర టీజీటీ పోస్టులు లైబ్రరీయన్ భర్తీ చేయాలని సలహా ఇస్తే పెడచెవిన పెట్టారని విమర్శించారు. దాని పర్యవసనం 3,000 మంది అర్హతలు ఉన్న నిరుద్యోగులుగా మారి కొంగు పట్టుకొని సీఎం ఇంటి ముందు బిచ్చమెత్తే పరిస్థితి దాపురించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళ ఇండ్లకు మీరు ఎప్పుడైనా పోయి చూసిండ్రా? వాళ్ళ కుటుంబాల్లో ఎన్ని కష్టాలు ఉన్నాయో చూసారా అని అడిగారు. కాంగీలకు అంటే కాంగ్రెస్ వాళ్ళకు తెలిసినంత సత్యాగ్రహం చేసిన మహాత్మా గాంధీ పేరుతో ఉన్న గాంధీ భవన్ నుండి రోజు అసత్య ప్రచారాలు చేయడమే, మాట్లాడమే తప్ప ఇంకోటి లేదని ఎద్దేవా చేశారు. ఈ రీలిక్విష్మెంట్ అనేది ఆప్షన్ తాను తీసుకురాలేదు. బ్యాక్లాగ్ పోస్టులు లేకుండా ఎప్పటికప్పుడు భర్తీ చేయడానికి ఎప్పుడో పెట్టిందని నేను సజావుగా సక్రమంగా దాన్ని అమలు చేసిన, ఏమైనా చదువుకున్నావా అని ఈ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కౌంటర్ ఇచ్చిండు. ఏమైనా చదువుకున్నావా, కాపీ కొట్టి పాస్ అయినా విధవా అన్నట్టు. ఇక అన్నట్టే కదా, చదువుకోలేవరా సన్యాసి అంటాం మనం. ఇక చదువుకోలేవరా సన్యాసి అంటే, చదువుకున్నా అంటే మరి సన్యాసి లెక్క ఎందుకు చెప్తానవరా సన్యాసి అంటాం. గట్లనే నువ్వు చదువుకున్నావా, చదువుకోలేదా, కాపీ కొట్టి పాస్ అయినావా? ఇప్పుడు ఎమ్మెల్సీ అనేది ప్రమోటింగ్, పోటీ చేస్తే ఇచ్చింది కాదు, అది పార్టీ పదవులు. అవి ఎవరికి ఇష్టం ఉంటే వానికి ఇచ్చుకుంటూ పోతారు. ప్రజలలో గెలిచినోడు అయితేనేమో బల్మూరి వెంకట్కి సమస్యల పట్ల అవగాహన ఉండు. సామాజిక వర్గం కదా, కథం ఒట్టికి ఇచ్చి పడేసిండు. కొన్నట్టే దాన్ని కొన్నాడు, ఆ పదవిని కొన్నాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు చదువుకుంటేనేమో తెలుసు సన్యాసి అని మాట్లాడతాను అన్నట్టు.